ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూమి సేకరిస్తే ఆ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా వీళ్ళు పూర్తి చేయలేకపోతే వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతారన్నా? లెదర్ పార్క్ కడతామన్నారు, కట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? వచ్చిందా లెదర్ పార్కు? ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి లెదర్ పార్కులో? ఔటర్ రింగ్ రోడ్ కడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, వచ్చిందా? కనిపిస్తుందా? మరి ఎందుకన్నా నమ్మి ఓట్లేస్తే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మళ్ళీ ఎందుకు ఓట్లేయాలి? ఒక జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఈరోజు బీజేపీ పార్టీకి గులాములయ్యారు, బీజేపీ పార్టీకి బానిసలయ్యారు. పులి సింహం అని చెప్పుకుంటున్న వాళ్ళు బీజేపీని చూస్తే పిల్లుల్లా తయారయ్యారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు. మళ్ళీ చెప్తున్నాం ఈరోజు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఎంతైతే జగన్మోహన్ రెడ్డి గారు అంత. 10 సంవత్సరాలు అయిపోయింది మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కింద వచ్చుండాలి. బీజేపీ పార్టీ 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని 10 ఏళ్ల కింద చెప్పారు, ఇప్పటి వరకు రాలేదు. ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ప్రత్యేక హోదా అంటే ప్రతి నియోజకవర్గానికి ట్యాక్సులు కట్టే పని ఉండదు కాబట్టి ప్రతి నియోజకవర్గానికి ఒక 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. ప్రతి నియోజకవర్గానికి 100 కొత్త పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరిగేది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చేవి. ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కింద రావాల్సింది ఈ రోజు వరకు బీజేపీ పార్టీ ఇవ్వలేదు. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, కనీసం ఒక రాజధాని, మాకు ఇక రాజధాని ఉంది అని చెప్పుకోవడానికైనా ఒక రాజధాని ఉందా ఆంధ్ర రాష్ట్రానికి? బెంగళూరు చూస్తున్నాం, హైదరాబాద్ చూస్తున్నాం, చెన్నై చూస్తున్నాం, మనకేముందన్నా? మనమేమి సాధించుకున్నట్టు? బీజేపీ పార్టీ మనకు ఒక్క మేలు చేయకపోయినా ఒక పక్క చంద్రబాబు గారు బీజేపీ పార్టీకే పొత్తు పలికారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీతో తొత్తయ్యారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ మనకు ఏం చేసిందని మీరు గులాంగిరి చేస్తున్నారు? పోనీ బీజేపీ పార్టీ మనకు అన్ని ఇచ్చేస్తుంటే, అన్ని వాగ్దానాలు ఇచ్చేస్తుంటే మీరు వాళ్ళతో పొత్తులు పెట్టుకోండి, మీరు వాళ్ళకు తొత్తులు కండి, ప్రజలకేం అభ్యంతరం లేదు. కానీ బీజేపీ పార్టీ మనకు ఒక్క మేలు కూడా చేయకపోయినా ఒక పక్క చంద్రబాబు గారికేమో బీజేపీతో పొత్తు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు. ఇది ఎక్కడి విడ్డూరం అని అడుగుతున్నాం. ఇలా పొత్తులు పెట్టుకునే వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి? మీరు ఏ ఓటేసినా ఈరోజు బీజేపీ పార్టీకి పోతుంది కదా. ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు బీజేపీ పార్టీ.